యేసుక్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీ అందరికీ కృపయు, క్షేమమును, సమాధానమును సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. చూస్తూనే మనందరము కూడా 2020వ సంవత్సరం యొక్క చివరి దినాన్ని ప్రవేశించి ఉంటూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, లక్షల కొలది మంది మన చుట్టూ చనిపోయినప్పటికీ కూడా 2020వ సంవత్సరము చివరి దినము వరకు కూడా మీరు నేను సజీవుల లెక్కలో ఉన్నాము అని అంటే ఇది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే అని గ్రహించండి. మనకున్నటువంటి ఏది కూడా కారణం కాదు. ఇది కేవలము దేవుడిచ్చిన దానముగానే మనం గుర్తించాలని, గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చివరి వాక్యంని మనము ధ్యానం చేసుకోబోతూ ఉంటూ ఉన్నాం. నూతన సంవత్సరంలో తిరిగి మనం కొనసాగించబోతూ ఉంటూ ఉన్నాము. ఈరోజు మన యొక్క ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్యము హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉంటూ ఉన్నాం. మన యొక్క అంశం ఏంటంటే, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. హగ్గై గ్రంథం అంతా కూడా మీరు గమనిస్తే దేవుడు తన యొక్క ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలతో పదే పదే మీ ప్రవర్తనను గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. నా గురించి కానీ, నా మందిరము గురించి కానీ, క్షేమము గురించి కానీ మీరు పట్టించుకోవటం లేదు. ఒక్కసారి మీ యొక్క ఆలోచనలు మీ ప్రవర్తన వైపు పెట్టాలని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 5వ వచనాన్ని మనం చదువుకుందామండి. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. క్రీస్తునందు ప్రియులరా, ఈరోజు ఇదే ప్రశ్నను ఆధారం చేసుకొని, ఇదే మాటను ఆధారం చేసుకొని మనము 4 విషయాల గురించి కనీసం ఆలోచించాలి అని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. నేను వాక్యము చెప్తూ ఉండగా మీరు విని మరి ఈ సమయమైన తరువాత కాసేపు ప్రార్థనలో మీరు దేవునితో గడపండి. దేవునితో సమయం గడుపుతూ ఉన్న సమయంలో ఒక్కసారి ఈ మాటను పునరాలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి అనేటువంటి మాటను ఆధారం చేసుకొని 4 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిదిగా, ఈ సంవత్సరమంతయు 2020వ సంవత్సరమంతయు దేవునితో నీకున్న సంబంధము ఎలా గడిచింది? దేవునితో నీకున్నటువంటి సంబంధం విషయంలో నువ్వు ప్రారంభంలో ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉంటూ ఉన్నావు? ప్రారంభంలో నీవు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలోనే కేవలము అంత మాత్రముగానే ఉండి ఉన్నట్లయితే నీలో అభివృద్ధి కనిపించలేదు అనేదే కదా అర్థము. నువ్వు దేవునితో సంబంధం విషయంలో చక్కగా ప్రతి దినము ప్రార్థన చేసుకునే అలవాటును కలిగి ఉన్నావా? ప్రతి దినము వాక్యము చదువుకునేటువంటి అలవాటును కలిగి ఉన్నావా? ప్రతి దినము దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటూ ఉన్నావా? ప్రతి దినము దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాటలను ఇతరులకు అందించేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా అని ప్రశ్నిస్తూ ఉంటూ ఉన్నాను. దేవుడితో నీ ప్రవర్తన, దేవుడితో నీ యొక్క సంబంధము ఎలా ఉన్నదో ఒక్కసారి ఆలోచించుకోవాలని నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులరా, అనేకులు విశ్వాసులు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఎన్నో నూతన సంవత్సరాలు వస్తూ ఉంటూ ఉన్నాయి. కానీ పాత స్వభావము, పాపపు స్వభావాన్ని వదిలిపెట్టలేకపోతూ ఉంటూ ఉన్నారు. ఏ శోధనల్లో అయితే ఇంతకుముందు పడిపోయి వారు అక్కడే నిలిచిపోతూ వచ్చారో అదే విధంగానే ఇంకా అవే శోధనల్లోనే పడిపోతూ నిలిచిపోతూ వస్తూ ఉంటూ ఉన్నారు. ఎంతో విచారించవలసినటువంటి విషయమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జయించాలి అని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నప్పటికీ కూడా జయించలేని పరిస్థితిలో కొంతమంది అయితే జయించాలనే ఆశ లేక పాపములోనే ఆనందిస్తూ ఉన్న వారిగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండోదిగా నీ గురించి నీవు ఒక్కసారి ఆలోచించాలని ప్రభు కోరుతూ ఉంటూ ఉన్నాడు. నీ గురించి నువ్వు దేవుడితో నీకున్న సంబంధాన్ని నువ్వు చూసుకోవాలి. రెండవదిగా నీ గురించి నీలో ఏమి అభివృద్ధి కనిపించింది? నీలో ఏం మంచితనము పెరిగింది? నీలో ప్రేమ గుణము, క్షమ గుణము, అర్థం చేసుకునేటువంటి గుణము, సహనము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము ఇవన్నీ కూడా పెరిగాయా?
అని ఒక్కసారి ఆలోచించుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాలను నువ్వు సద్వినియోగం చేసుకున్నావా? దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశించినప్పుడు నీవు ఆయనకు అందుబాటులోనికి వచ్చావా? నీలో నీ స్వభావము దేవునికి అనుగుణమైన స్వభావంగా మారిందా? నీలో సుగుణాలు పెరిగాయా? లేక సుగుణాలు తరిగాయా? అని ఒకసారి ఆలోచించాల్సినటువంటి ఈ సమయాన్ని మీరు వాడుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మన గురించి మనకున్న అభిప్రాయం ఏంటి ప్రియమైన దేవుని బిడ్డారా? ఈ సంవత్సరం ప్రారంభంలో నువ్వు ఎలా ఉండినావు? ఈ సంవత్సరం యొక్క అంతానికి వచ్చేసరికి నీలో ఏమైనా అభివృద్ధి కనిపిస్తూ ఉన్నదా లేదా అనేటువంటిది ఆలోచించుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక మూడవది ప్రియమైన దేవుని బిడ్డారా, నీ కుటుంబముతో కానీ, నీ స్నేహితులతో కానీ, ఇతర విశ్వాసులతో కానీ, ఇతరమైనటువంటి లోకంలో జీవించే వారితో నీ యొక్క సంబంధము మెరుగైనదా అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించుకోవాలి. మన కుటుంబంలో మన యొక్క సంబంధము బలపడిందా? మన కుటుంబంలో మనకున్నటువంటి సంబంధము దినాభివృద్ధి చెందకపోతూ ఉన్నట్లయితే మనం ఎంతో ఐ థింక్ చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాము అనేటువంటిదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కుటుంబీకులతో, భర్త అయితే భార్యతో, పిల్లలతో, భార్య అయితే భర్తతో, పిల్లలతో, అలాగే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్తో నీకున్న సంబంధం బలపడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరితో కూడా ప్రేమను పంచుకోవాలని, ప్రేమను వ్యక్తపరచాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అలాగే ఇతర స్నేహితులతో, లోకంలో జీవించే వారితో, విశ్వాసులతో నీ సంబంధము ఎలా ఉన్నది? ప్రాముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, నీలో ప్రేమ పెరిగిందా? అర్థం చేసుకునే తనం పెరిగిందా? క్షమాగుణము పెరిగిందా? ప్రోత్సహించే తనము పెరిగిందా? ఇతరులను ఘనపరిచే తనము, ఇతరులను చక్కగా గౌరవంతో మాట్లాడేటువంటి తనము నీలో పెరిగిందా లేదా? లేకపోతే కేవలము స్వార్థముతో నీ సుఖమును మాత్రమే కోరుకుంటూ నీ యొక్క ఆలోచనలు నీ పైన మాత్రమే కలిగి ఉండి ఇతరుల క్షేమమును కోరకుండా నువ్వు జీవిస్తూ వస్తూ ఉన్నావా? ఈరోజు ఒక్కసారి ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నాలుగవదిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుని యొక్క సంఘముతో లేక నీవు వెళ్ళేటువంటి చర్చితో నీకున్న సంబంధం గురించి ఒకసారి ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు మనలందరినీ కూడా ఒక సంఘములో నాటాడు ప్రేమని దేవుని బిడ్డలారా. నేను కొంతమందిని గమనించిన విషయం ఏంటంటే, ఒక సంఘం నుంచి ఇంకొక సంఘానికి, అక్కడి నుంచి ఇంకొక సంఘానికి, అక్కడి నుంచి ఇంకొక సంఘానికి, ఇలా సంఘాలు మారుకుంటూ ఒక సండే ఒక ఆదివారం ఒక సంఘంలో, ఇంకొక ఆదివారం ఇంకొక సంఘంలో, మూడవ ఆదివారం మరొక చర్చిలో అలా వెళ్తూ ఉంటారు. ప్రేమని దేవుని బిడ్డలారా, వారిని అడిగితే అన్ని చర్చిలు ఒకటే కదా, సార్వత్రిక సంఘమే కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. దానిలో కూడా ప్రేమని దేవుని బిడ్డలారా, మంచి ఆలోచన. ఇది సార్వత్రిక సంఘమే, కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, దేవుని యొక్క ఇంటిలో ఒక చోట నువ్వు నాటబడాలి. మీరు ఆలోచించండి, ఒక చెట్టు ప్రతి దినము కానీ, వారం వారం కానీ దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి మరొక చోటుకి, అక్కడి నుంచి ఇంకొక చోటుకి మనం తీసుకెళ్తూ ఉంటే అది అభివృద్ధి చెందుతుందా లేకపోతే ఎండిపోతుందా? మీరు ఆలోచించాలి. ఒక చోట నువ్వు నాటబడాలి. ఒక సంఘములో నాటబడి ఆ సంఘానికి కట్టుబడి ఉండి ఆ సంఘములో నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనేక సార్లు మనము ఒక తప్పుడు ప్రశ్నను వేసుకుంటూ ఉంటాం ప్రేమని దేవుని బిడ్డలారా. ఆ ప్రశ్నను వేసుకొని కొంత వ్యసన పడుతూ ఉంటాం. సంఘము నాకేమి చేసింది, పాస్టర్ నాకేమి చేశాడు అనేటువంటి ప్రశ్నను వేసుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి ప్రశ్న సరి అయినది కాదు ప్రేమని దేవుని బిడ్డారా. సరి అయిన ప్రశ్న ఏంటంటే, నేను సంఘము కొరకు ఏం చేశాను, నేను సంఘ కాపరి కొరకు నేను ఏం చేశాను, దేవుని సేవ కొరకు నేను ఏం చేస్తూ ఉన్నాను అనేది సరి అయిన ప్రశ్న. ఆ ప్రశ్నను ఒకసారి ఈరోజు ఆలోచించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా ఐదవదిగా, ఈ సమాజం గురించి నువ్వు ఏమని ఆలోచించుకుంటూ ఉన్నావు? ఈ సమాజం విషయంలో నీ బాధ్యతను నువ్వు కనపరుస్తూ ఉన్నావా? సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా? యేసుక్రీస్తు స్వారూప్యాన్ని కలిగి జీవిస్తూ ఉన్నావా? నిన్ను చూచిన వారు యేసుక్రీస్తును చూడగలుగుతూ ఉన్నారా? నిన్ను చూచిన వారు యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని గమనించగలుగుతూ ఉన్నారా? నీ మాటలు వినిన వారు యేసుక్రీస్తు యొక్క మాటలు వినగలుగుతూ ఉన్నారా? నీ ప్రేమను అనుభవించేవారు యేసుక్రీస్తు యొక్క ప్రేమను నీలో చూడగలుగుతూ ఉన్నారా అనేటువంటిది ఈరోజు నేను
జ్ఞాపకం చేస్తున్నాను. ఈ చిట్ట చివరి రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటల గురించి ఒకసారి ఆలోచించాలి. కారణం ఏంటంటే పాత స్వభావముతోనే, దేవునికి ఆయాసకరమైన మార్గములతోనే ఎన్ని క్రొత్త బట్టలు వేసుకున్నా, ఎన్ని నూతన సంవత్సరాలు మారినా ప్రయోజనమే లేదు గదా! అందుకని ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం అదే మాట చెప్తున్నా. హగ్గై గ్రంథం అంతా కూడా ఆలోచించుకోనండి, ఆలోచించుకోనండి, ఆలోచించుకోనండి అనే ఈ మాట అనేక సార్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువు కూడా మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి అనే మాటను. కాబట్టి ఈ మాట చేత ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఈ రోజంతా కూడా ఈ మాటను గురించి ఆలోచించండి. ప్రభు సన్నిధిలో గడపండి. దేవుని సన్నిధిలో ఈ యొక్క సంవత్సరం ముగించండి. ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి. వీలైన వారందరూ కూడా వాచ్ నైట్ సర్వీసెస్కు వెళ్ళి ప్రభు సన్నిధిలో ఉండి ప్రభువును మహింపరచాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. నేను మరి యొక్క ధ్యానంతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు దేవుని యొక్క మహాకృప మన అందరికీ కూడా తోడుగా ఉండి నడిపించునుగాక. నేను దైవజనుడు డాక్టర్ ప్రమోద్, రీమా గ్లోబల్ మినిస్ట్రీస్ చర్చ్ సీనియర్ సంఘ కాపరి, కర్నూలు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. నా యొక్క వాట్సాప్ నంబర్ 9440292931. మనందరం కలుసుకునేంత వరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ కూడా తోడుగా ఉండును గాక. ఆమెన్. ఆమెన్.